గుడ్ మార్నింగ్. ఇప్పుడు అవుతుంది 8:30 అండ్ మాకు ఇక్కడ ఎండ చూడండి చక్కగా చితక్కుటి వదిలేస్తుంది. ఈ ఎండ కూడా వర్షం ఎలాగో చిత్త కొడుతుంది, అలా ఎండ కూడా చిత్త కొడుతుంది. ఎండ అంతా వర్షం లేదు. మరి ఇవాళ పొద్దు నుంచి ఆల్రెడీ ఎండ స్టార్ట్ అయిపోయింది. సో నో ఐడియా మధ్యాహ్నానికి వర్షం పడుతుందా లేదా అని. వర్షం పడిందా మంచిది, లేదంటే మళ్ళీ ఈ రోజు అంతా వేడిగా అంటే అంత ఉక్కు పెట్టట్లేదులే, చల్లటి గాలి వేస్తుంది. బయట నించుంటే చల్లగా ఉంది వెదర్, సో పర్లేదు. వైజాగ్ లో మాకు చెమటలు కారిపోతాయి, కానీ హైదరాబాద్ లో చెమట అసలు కాదు. వేడిగా ఉంటుంది తప్పి చెమట కారిపోయి అంత ఏమంత ఇబ్బంది పడము. సో అక్కడ వైజాగ్ లో అనుకోండి పని ఇంత ప్రిసెస్ చేసామో చెమట కారిపోయి నీరసం వచ్చేస్తుంది. ఇక్కడ ఆ ప్రాబ్లం లేదు. సో ఇట్స్ గుడ్. అండ్ ఇప్పుడు చలేస్తుంది. నిజంగా చెప్పాలంటే నాకు చాకైతే చలేస్తుంది. స్నానం చేసి వచ్చేసాను, నేను చలేసిస్తుంది. మా అన్న ఇంకా పడుకుందండి, అది ఇంకా పడుతుంది సోఫాలో. సో దానికి ఇప్పుడు లేపి స్నానం చేస్తాను. 8:30 అయిపోయింది. దానికి ఇవాళ కూడా అసెంబ్లీ లేదు, మళ్ళీ రేపటి నుంచి మోస్ట్లీ ఉంటుంది. ఇవాళ మేడం అన్నారు ఉంటుంది. నెట్మీ అప్పు లేపాలంట దానికి. సో అదే మేడంకి మళ్ళీ ఒంట్లో బాగాలని 3 రోజుల వరకు వద్దన్నారు అసెంబ్లీ. సో ఇవాళతో లాస్ట్ 3వ రోజు. రేపటికి మళ్ళీ మోస్ట్లీ అసెంబ్లీ ఉంటుంది. దా క్యాచ్ మీ ఇఫ్ యూ క్యాన్, క్యాచ్ మీ ఇఫ్ యూ క్యాన్. పట్టుకో, నాకు పట్టుకోగలితే పట్టుకో నా చేయికి నాకు పట్టుకోగలితే. ఏది పట్టుకోలేకపోతున్నా, చేయను వేస్ట్ ఫెలో. కాల్ ఇస్తామంటే చేయవే దో మడో చలో. క్లాక్ అయిపోయింది అని మా అన్నయ్య స్నానం చేసి రెడీ అయి వచ్చేసి ఇక్కడేమో ఐ మాస్క్ పెట్టాను మా అన్నయ్య కొంచెం. అండ్ కళ్ళు ఎక్కువ ఎర్రగా అయిపోతుంది. సో ఒకలా ఇవాళ అయితే డాక్టర్ దగ్గర తీసుకొని వెళ్తాము. టూ మచ్గా గోకేస్తుంది అండ్ రెడ్డిష్ అయిపోతుంది. సో చలేస్తుందని కప్పుకొని కూర్చుంది మేడం గారు. చలేసిస్తుంది దానికి. ఫ్యాన్ స్లో చేస్తే దోమలు కుట్టేస్తాయి. సో దానికన్నా బెటర్ కప్పుకొని ఉండడమే. ఈ లోపల నేను కొంచెం హనీ వాటర్ అవన్నీ తెచ్చేస్తాను. సో ఇద్దరు కలిసి తాగేసి దాని తర్వాత నా క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. అదొక 5 నిమిషాలు అలా కళ్ళు మూసుకొని ఉంటుంది. నీళ్ళు అయిపోయింది ఫిల్టర్లోని. సో వైర్ తీసేసి నేను ఇటువైపు పెట్టకపోతే అవ్వదు. ఆల్రెడీ బ్యాట్ కానీ ఎనర్జీ నుంచి పెట్టారు. ఛార్జింగ్ బ్యాట్ ఏంటో ఛార్జింగ్ అవ్వట్లేదు ఒకసారి సరిగా. రోజు నైట్ అంతా పెట్టినా ఇబ్బంది అవుతుంది ఛార్జింగ్కి. చూద్దాం ఇవాళ దోమ కొట్టి చూస్తాను అవుతుందా లేదా. లేదంటే పాడైపోయింది, విచ్ మీన్స్ కొత్తది తీసుకోవాలి మళ్ళీ. సో ముందు ఇక్కడ ప్లగ్ పెట్టేస్తే దాని మామూలుగా అది వాటర్ నిండిపోతుంది. అండ్ మా హనీ వాటర్ ఇప్పుడు రెడీ అయిపోయింది, నీళ్ళు వేడి అయిపోయింది. బ్యాట్ పెట్టేయాలి దాని ప్లేస్లో. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా పాస్ అవ్వాలంటే వంగి పాస్ అవ్వాలి, లేకపోతే తగులుతుంది దానికి. సో వంగి పాస్ అయిపోతాను ఇప్పుడు. అండ్ నేను వేడెక్కిపోయాను కదా, నేను పెట్టేస్తాను. ఎక్కువ వేడెక్కిపోయింది, కాస్త మళ్ళీ చల్లారి పెట్టాలి దీనికి. 10:25 అయిపోయింది. అని ఇప్పుడు నేను మాన్యా కొంచెం టీ తీసుకొని వచ్చాను. మాన్యా కూడా టీ తాగుతుంది. దానికి పొద్దు నుంచి చూ చేస్తుంది, జలుబు చేస్తుంది బాగాను. సో దానికోసం అల్లం టీ తీసుకొని, డీప్ టీ కాదు అల్లం టీ తీసుకొని వచ్చాను. సో అల్లం టీ తాగించేస్తాను. ఇప్పుడు ఒక 5 minutes ఉంది కదా, సెకండ్స్ ఉన్నాయి. పట్టుకో అయితే, అది సెకండ్స్ ఉంది అని అంటున్నా. తాగు మరి, తాగేస్తే కానీ మరి చల్లారిపోతే నేనేం చేయలేను. తర్వాత యాక్షన్ చూడు ఎంత యాక్షన్ చేస్తుంది అది. ఏం చేయండి మంచిపోయినా ఏం కొట్టేస్తుంది పెట్టుకోండి. నాకు కాలిపోయిందండి, వేడిగా తాగాలి కాలిపోతుంది. బిస్కెట్ జలుబు చేసింది, అందుకోసం గట్టి పొగలు తెచ్చాను, బిస్కెట్ తెచ్చాను. సో ఇప్పుడు అన్ని తినేసి తాగడానికి అవ్వదు, ఎగ్జామ్ ఉంది కదా. మనకి ఇప్పుడు ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయింది, జీకే ఎగ్జామ్ ఈ రోజు. సో అది రాసుకుంటుంది ఆన్సర్స్, అది ల్యాప్టాప్ లోనే ఇచ్చేసారు రాయడానికి. 5 minutes నా స్కోర్ ఎంత మీకు తెలుసా? 10 out of 10. చూసారా, 10 marks ఎగ్జామ్ ఉంది ఇది. సో 5 minutes ఇలా టక రాస్తారు. నెక్స్ట్ క్లాస్ కోసం 46 minutes ఉంది. 46 minutes బాకీ ఉంది. మేడం అన్నారు ఎవరెవరు రాస్తారు ప్లీజ్ వాళ్ళు వదిలేయవచ్చు, వాళ్ళు వెళ్ళిపోవచ్చు అని. సో బయటకు వచ్చింది అండ్ తిండం స్టార్ట్ చేసింది. అమ్మ దానికి ఆగలేకపోతుంది ఇంకా
గట్టిపోకూడదు అది చాలా ఇష్టం దాని గట్టిపోకూడదు. సో ఆగలేకపోతుంది. ఇప్పుడు తింటుండగా పాటలు వింటే ఎంజాయ్ చేసుకుంటుంది. నువ్వు మూసుకొని ముందు కంటికి నీకు అవన్నీ పెడతాను. విను నువ్వు 12 o'clock అయిపోయింది. నేను ఇప్పుడు వంటగదికి వచ్చాను. ఇప్పుడు దాకా మాన్యాది ప్రాజెక్ట్స్ అవన్నీ గుర్తు చేశాను. నేను దానికి రేపు సబ్మిట్ చేయాలి అండ్ నేను చేయలేదు, గుర్తు చేశాను. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ అన్నం పెట్టేసాను కుక్కర్ నాగి కోసం అండ్ మాన్య కోసం ఉప్మా తయారు చేస్తున్నాను. ఉల్లిపాయలు వేయించేస్తాను అండ్ బంగాళదుంప తొక్క తీసి ఉంచాను. దానికి ఇప్పుడు కట్ చేసేసి బంగాళదుంప వేసి ఉప్మా చేస్తాను మాన్య కోసం. ఇంకా నా కోసం కూడా కోర్స్ నేను కూడా తింటాను. నేను మధ్యాహ్నం నేను నైట్ కూడా నేను తినలేదు ఏమీ. నైట్ మా అన్య కోసం దోశ చేసుకున్నా నేను తినుకున్నాను, పడుకున్నాను. ఓన్లీ కాఫీ తాగలేదు నైట్. సో నాకు మధ్యాహ్నం తినకపోతే చచ్చిపోతాను. యోగా క్లాస్ చేస్తుంది మాన్య. అండ్ చూడండి ఎలా నించోలేకపోతుంది చూడండి. నించో సరిగా. భరతనాట్యం డాన్స్ చేస్తుంది మాన్య. బ్యాక్ చూపించాను కదా, ఫ్రంట్ చూపిస్తున్నాను ఇప్పుడు. ట్రై మాన్యత అంట. మాన్యం చెప్తే ట్రై సరిగా చెయ్యి. బ్యాలెన్స్ ముందు నువ్వు నించో ఒక కాలుతో, తర్వాత నించో. అలా నించో. ఎస్. నవ్వుతే అవ్వదు. ఇప్పుడు ఐరన్ చేస్తున్నాను. ఇక్కడ 2 బట్టలు చేస్తాను. ఇక్కడ నావి చేస్తాను. నాగి ఇది కుర్తా చేస్తున్నాను ఐరన్. 4 రోజులు అయిపోయింది. ఐరన్ చేస్తాను అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. ఇవాళ ఎలాగో నాగి లేచి బయటికి వెళ్ళారు. ఈ లోపల నేను ఐరన్ చేసేస్తున్నాను. సో కొన్ని బట్టలు చేశాను. ఉన్నాయి, చాలా ఉన్నాయి. అది ఈసారిది కాదు, కిందటి సారిది కూడా ఉండిపోయింది. సో అవన్నీ నాకు ఒకసారికి ఎక్కువైపోతుంది. ఇప్పుడు కూర్చొని కాసేపు ఐరన్ చేసేసి నాకు టైం దొరకట్లేదు ఐరన్ చేయడానికి. సో ఇప్పుడు కూర్చొని కాసేపు ఐరన్ చేసేస్తే దాని తర్వాత నాగి ఇప్పుడు బయటికి వెళ్ళారు కదా. సో పప్పు పెరుగు 6 7 తెచ్చేస్తున్నారు. మాన్య కోసం ఉప్మా చేస్తాను. మాన్య క్లాస్ అయిన తర్వాత అప్పుడు అందరు ముగ్గురు కలిసి తినేస్తాం. నాకు కూడా ఆకలి వస్తుంది. నేను తినలేదు కదా, నాకు కూడా బాగా ఆకలేదు. మాన్య ఇప్పుడు ఆడుకోవడానికి వెళ్తుంది బైక్కి. బాయ్ వ్యూవర్స్. 5 o'clock అయింది. ఇప్పుడు ఆడుకోవడానికి బైక్కి వెళ్తుంది. 7 o'clock రమ్మని దానికి మళ్ళీ రేపు ఎగ్జామ్ ఉందిగా చదువుకుంటుంది. బాయ్ మాన్య. వెల్కమ్ బ్యాక్ టు మమన్ మాన్య ఫ్యాషన్. విష్ణవ్యూస్ అందరూ చాలా హ్యాపీగా చాలా బాగున్నారు అండ్ నేను కూడా చాలా బాగున్నాను. మాన్య వెళ్ళిపోయింది ఆడుకోవడానికి. నేను ఇప్పుడు ఎడిటింగ్ చేసుకుంటున్నాను కూర్చొని. 7 అయిపోయింది. ఇంకా ఆల్రెడీ మాన్య దిగలేదు కిందకి. సో ఐమ్ జస్ట్ వెయిటింగ్ మాన్య ఎప్పుడు కిందకు వస్తుంది. దానికి మళ్ళీ రేపు ఎగ్జామ్ ఉంది కదా. సో ఇంగ్లీష్ ఉంది రేపు. సో ఇంగ్లీష్ చదివించాలి అండ్ హోంవర్క్స్ కూడా కొన్ని ఇచ్చారు, అది కూడా రాస్తుంది. సో తొందరగా వస్తే బాగుంటుంది. అది కరెక్ట్ .7కే వస్తుంది. 7 అవడానికి ఇంకా 2-3 minutes బాకీ ఉన్న మేడం గారు రాదు, .టైంకి వస్తారు. అండ్ ఆగి ఇప్పుడు జస్ట్ బయటికి వెళ్ళారు కొంచెం ఐ థింక్ టీయో కాఫీయో తాగడానికి. హైదరాబాద్లో ఉన్నా అంటే దానికి ఇంటిది ఏమీ నచ్చదు. టీ నచ్చదు, కాఫీ నచ్చదు, తిండి నచ్చదు, ఏమి నచ్చదు బేసికలీ మ్యాగీకి హైదరాబాద్ ఉన్నాడు. ఎందుకంటే అన్ని చుట్టుపక్కల ఉంది, సదుపాయంగా దొరికేస్తుంది తనకి బయటివి. కాబట్టి ఈజ్ హ్యాపీ విత్ బయట ఫుడ్, బయట అన్ని. వైజాగ్ వెళ్తే ఇంకా తప్పక ఇంట్లో ఉంటారు, చుట్టుపక్కల ఏం దొరకదు. కర్రీ పాయింట్ ఒక సరిగా లేదు అండ్ టీ కాఫీ తాగడానికి మాట్లాడికి ఎక్కడికి వెళ్ళదు, అక్కడ ఉండదు పెద్దగాను. కాబట్టి ఇంకా తప్పదు, ఇంట్లోనే తింటారు, తాక్కుంటారు. హైదరాబాద్కి వచ్చారంటే సమస్య లేదు తనకి. అదేంటో టీ కోసం కాఫీ కోసం కూడా బయటికి నేను పెట్టి ఇస్తానురా బాబు అంటే వద్దు, నాకు నేను బయటికి వెళ్ళి తాగి వస్తానంటారు. జనాలు ఏమనుకుంటారు, ఈ పిల్లమేమో చేసి ఏం పెట్టట్లేదు మొగుడికి, లేదా సరిగా చెయ్యట్లేదు, బాగా చెయ్యట్లేదు అనుకుంటారు. ఏం చేస్తాం, అంతే, ఏం చేయలేము. హైదరాబాద్కి వస్తే ఫుల్ మారిపోతారు. ఫుల్ ఇంకా ఇలాగలా కాదు, టోటల్గా మారిపోతారు. మాని అప్పుడు కిందకి దిగుతుంది. చూడు ఎంత సౌండ్ చేసి దిగుతుందో, ఎంత సౌండ్ దాని జోలివి. అటక్క 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 వచ్చింది. హలో హాయ్ అడుకో, నేను వెయిటింగ్ నీకోసం. నువ్వు కరెక్ట్ .7కే వస్తావా? దానికి ముందు రావా? ఏ వస్తే ఏమైంది? వెరీ గుడ్ గర్ల్. బార్బీ ఆనది హెయిర్ బ్యాండ్ వేసుకొని వెళ్ళిపోయింది పైకి ఆడుకోవడానికి. అండ్ జుట్టు చూడండి ఇలా చండాలంగా చేసి వచ్చింది. సీ హర్ హెయిర్, దయ్యాలు చెప్తారు కదా అలా వచ్చింది పైకి లేచిపోయి. ఏం చేయాలి ఇప్పుడు రాగానే? ఏం చేయాలి ఇప్పుడు? చదువుకో, దానికన్నా ముందు ఏం చేయాలి? తినాలా? నీకు ముందు కొడతాను, వెళ్ళి ముందు హ్యాండ్ వాష్ చేయి. అదా, అది ఫస్ట్ చేయాల్సిన పని. నువ్వు బయట నుంచి వచ్చావు కాబట్టి మర్చిపోతున్నావండి బయట నుంచి వచ్చిన రూల్స్ మనకి. అండ్ ఇక్కడ ఏంటి, ఇక్కడ ఏం పెట్టావు? ఇవి నేను తీసుకోనా?
మాన్యాకి గోల్డ్ ఎక్కువ అయిపోయింది, అందుకోసం దానికి ఇంకా ఉంగరం నచ్చట్లేదు. మరి పెట్టేసి వెళ్ళిపోతున్నావు కదా, ఎక్కడ పడినా అక్కడ నేను తీసేసుకుంటాను, నాకేం ప్రాబ్లం లేదు. మాన్యా కోసం చూడండి, నేను గోవా డెస్టినేషన్ డ్రాయింగ్ చేశాను, కలరింగ్ చేశాను, డ్రాయింగ్ చేశాను. పాపం మా చిన్నపిల్లగా దానికి పెద్దగా అంతా మంచిగా రాదు. సో అండ్ మాన్యా ఈజ్ ఏంటది కలరింగ్ లో ది వర్స్ట్ అని వచ్చు మీరు. మాన్యాకి కలరింగ్ దానికి నచ్చదు. సో నేను దాన్ని కొంచెం హెల్ప్ చేసి గోవా డిజైన్ చేశాను, గోవా డ్రాయింగ్ చేశాను. ప్లీజ్ మీకు నా గోవా డ్రాయింగ్ క్రేయాన్స్, వ్యాక్స్ క్రేయాన్స్ నచ్చి ఉంటే ప్లీజ్ 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 నా వీడియోకి ఒక లైక్ కొట్టడం అస్సలు మర్చిపోకండి. అట్లీస్ట్ నేను చక్కగా డ్రాయింగ్ చేశాను, దానికోసం నాకు ఒక లైక్ కొట్టండి. ఈ డ్రాయింగ్ నేను చూస్ చేస్తాను, నా కోసం కూడా లైక్ కొట్టండి. నువ్వు చూస్ చేస్తావు, నీకు లైక్ కొట్టాలా? అమ్మో బాబోయ్, ఎంత పెద్ద మాట అన్నావే. 7:30 అయిపోయినా. ఇప్పుడు మేము మాన్యం తీసుకొని కొంచెం డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం. మనం చెప్పాను కదా మాన్యకి ఐ స్వెల్లింగ్ అండ్ ఇరిటేషన్ దొరదేసేస్తుందని. దానికోసం నేను నాగి మాన్యం తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము. ఇప్పుడు మాన్యం తీసుకుని శ్రీనివాస్ చిల్డ్రన్స్ హాస్పిటల్కి వచ్చాము. డాక్టర్ పి శ్రీనివాస్ రెడ్డి గారు చాలా బాగా చూస్తారు పిల్లలకి. మాన్యాది ఆస్తమా కూడా వీళ్ళ వల్లే తగ్గింది, అసలు తన వల్ల తగ్గింది. నాగి అక్కడ మాన్యాకి హైట్ అండ్ వెయిట్ చెక్ చేయిస్తున్నారు. నాగి వచ్చి ముందే అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళారు. అండ్ స్టిల్ వెయిటింగ్, నేను చాలా మంది ఉన్నారు, వ్యాక్సినేషన్స్ ఎక్కువ ఉన్నారంట. పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఎక్కువ ఉన్నారు. సో మాన్య ఇంకా వెయిటింగ్ ఒక 10 నిమిషాలు మాన్య కాల్ వచ్చేసింది. ఈ శ్రీనివాస్ రెడ్డి గారి హాస్పిటల్కి ముందు ఇంకొక దగ్గర ఉండేది. అక్కడ ఏంటంటే హాస్పిటల్ వేరు అండ్ క్లినిక్ వేరు ఉండేది. ఇప్పుడు మళ్ళీ కొత్త ప్లేస్ షిఫ్ట్ చేస్తారు. సో దట్ క్లినిక్ అండ్ హాస్పిటల్ రెండు పక్కన, పైన ఏమో హాస్పిటల్ ఉంది అండ్ కిందనేమో క్లినిక్. ఎమర్జెన్సీ అయితే పైన షిఫ్ట్ చేసేస్తారు పిల్లలకి, ఏదైనా ఎమర్జెన్సీ వచ్చిందంటే. సో ఇట్స్ గుడ్, బాగుంది. అండ్ శ్రీనివాస్ రెడ్డి గారు చాలా 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 మంచి డాక్టర్. మాన్యాకి ఆస్తమా చిన్నప్పుడు పిచ్చి పిచ్చిగా ఉండేది, ఇతని వల్ల క్యూర్ అయింది, చాలా క్యూర్ అయిపోయింది అసలు. సో అందుకోసం మేము ఆల్మోస్ట్ ఒక 2 years అయిపోయింది మేము డాక్టర్ దగ్గరికి విజిట్ కూడా చేయలేదు ఇతను. వాళ్ళకి ఇంకా ఏదో అవసరం పట్టలేదు. కానీ ఇప్పుడు జస్ట్ కంటికి ఇన్ఫెక్షన్ వచ్చిందని వాళ్ళు రావాల్సింది వచ్చింది. అదర్వైజ్ మేము అసలు రావడం జరిగింది. అంత మంచి డాక్టర్స్. కంపల్సరీ ఎవరైనా పిల్లలు ఏదో ప్రాబ్లమ్ ఉన్నారు కాబట్టి ఒకసారి శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర వచ్చి చెక్ చేసుకోండి. ఇదేమో వసంత్ నగర్ ఏరియాలో ఉంటుంది. సో మీకు నేను అక్కడ ఉన్న అడ్రస్ అన్ని డీటెయిల్స్ మీకు షేర్ చేసేస్తాను వీడియోలోని. మీరు చూసుకొని పిల్లలకి ఏదైనా ప్రాబ్లం ఉంది కావాలి తీసుకొని రావాలి. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, కుక్కటిపల్లి నిజాంపేటలో ఉన్న వాళ్ళు ఇక్కడికి తీసుకొని రావచ్చు. మేము ఇంటికి వచ్చాం, ఇప్పుడు 8:30 అయిపోయింది. అండ్ మాన్య రాగానే హోంవర్క్ చేస్తుంది, రేపు సబ్మిట్ చేయాలి. ఆ గోవా డ్రాయింగ్ చూపించాను కదా, దాని గురించి రాయమన్నారు. హాలిడే ఎలా స్పెండ్ చేశారు, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి. మేము గోవా వెళ్ళాం కదా, మాన్య 5 years ఉండగా మేము గోవాకి వెళ్ళాము. సో దాని ఎక్స్పీరియన్స్ ఏంటో షేర్ చేయమన్నా. సో రాస్తుంది ఇప్పుడు బుక్లోని, హోంవర్క్ బుక్లో రాసిన తర్వాత అప్పుడు ఇంకా చదువు అయిపోయింది, చదివించుకొని దాన్ని తీసుకెళ్ళిపోయాను రేపు ఎగ్జామ్ కోసం. జస్ట్ రాసేసుకుంటే మిగతా చూసుకుంటే తీయడానికి టైం అయిపోయింది. తారక మన టైం కూడా నాకు భయపడలేదు. నువ్వు ఓడిపోయావు. అబ్బా భయపడలేదు పప్ప. రోజు ఇదే పని, పప్ప బయట నుంచి రావడం, అక్కడ నుంచి పోతుంది బో చేయడానికి. ఒక్కొక్కసారి తను భయపడితే ఒక్కొక్కసారి భయపడరు. 5 భయపడుతున్నా అంటుంది, మరి నాకు తెలియదు. ఓకే చాలా భయపడాలి. ఓకే నాకు హోంవర్క్ రాయి. ఓకే సక్సెస్ నీకోసం ఒక సక్సెస్ మీట్ పెడతా. నాకు సక్సెస్ మీట్ అందరిని పిలిచేసి నిన్ను దానికి గార్లాండ్ వేయిస్తాను. మళ్ళీ అయిపోయింది నైట్. ఇప్పుడు లైట్ ఇవన్నీ ఆన్ చేసేసి, లైట్ బంద్. ఈ లైట్ మాకు కంపల్సరీ ఆన్ అవుతుంది. ఆ ఆరెంజ్ కలర్ లైట్ కనిపిస్తుందా, అది కంపల్సరీ మేము ఆన్ చేసుకుంటాము నైట్. ఎందుకంటే మాన్య ఒక్కొక్కసారి టాయిలెట్కి లేస్తుంది రాత్రికి. సో దానికి చీకటిగా ఉంటే భయపడుతుంది చిన్నపిల్ల, కాబట్టి అది ఆన్ చేసి వదిలేస్తాము. నేను ఇప్పుడు మాన్యకి జుట్టు దూవుతాను. మేడం గారు వాళ్ళ ఆటలో బిజీగా ఉన్నారు, షాపింగ్ ఆటలు ఆడుకుంటున్నారు. నాకు తన ఆఫీస్ పనులు ఇంకా బిజీగానే ఉన్నారు. నైట్ మార్నింగ్ 3:30 వరకు ఆఫీస్ ఉంటుంది. దాని తర్వాత కూడా
కొన్ని పడుకుంటా అంటే అది లేదు. దాని తర్వాత కూడా ఏ ఫ్రెండ్తో ఎవరితో కలవడానికి వెళ్తారు. మళ్ళీ వచ్చి పడుకునేసరికి నాగికి 6:30 7 అవుతుంది నాగి పడుకునేసరికి. అండ్ మళ్ళీ మధ్యాహ్నం 11:30 లేచిపోతారు. మార్నింగ్, మధ్యాహ్నం కాదు. మళ్ళీ భోజనం చేశాక మళ్ళీ వెంటనే పడుకుని పోతారు. 2:30 3 అలా పడుకుని పోతారు. సో తన పని తంది, మన పని మంది, అంతే. ఇంకేం చేయలేము. అబ్బో నడు నొప్పి వచ్చేసింది ఈరోజు. ఎందుకంటే ఈరోజు ఏమైంది, మార్నింగ్ నుంచి నించొని పని ఎక్కువైపోయింది నాకు. అండ్ కూర్చొని ఐరన్ చేశాను. సో దాంతోపాటు కొంచెం బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. డాక్టర్ ఇచ్చారు ఒక ఐ డ్రాప్ ఇంకా సిరప్. ఒక సిరప్ ఒక పూట తాగమన్నారు, ఓన్లీ వన్స్ ఇన్ డే. అండ్ ఒక ఐ డ్రాప్ ఇచ్చారు, అదేమో రోజు 2 సార్లు 3 డ్రాపులు వేయాలి 3 రోజుల దాకా. దాని తర్వాత మళ్ళీ 2 డ్రాపులు వేయాలి 3 రోజుల దాకా. దాని తర్వాత మళ్ళీ 3 రోజుల దాకా 1 డ్రాపే వేయాలి. అలా నెమ్మది తగ్గుతుందంట. అలర్జీ ఏదో ఉందని చెప్పారు. అతనేమో మళ్ళీ ఫ్రైడేకి ఒకసారి విజిట్ చేయమన్నారు, ఎలాగుంటుందని చూడడానికి. వ్యూస్ అండ్ ఇవాళ వీడియో ఎక్కడితోనే ఆపుతున్నాను. మీకు నా వీడియో ఎలా నచ్చిందా ప్లీజ్ కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోకండి. అండ్ మీకు నచ్చి ఉంటే నా వీడియో కోసం ఒక లైక్ కొట్టడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియో షేర్ చేయండి. మీరు కూడా చూసి ట్రై చేసుకోండి అండ్ వాళ్ళు కూడా చూసి ట్రై చేసుకోనివ్వండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రోజు మంచి వీడియోస్ చూడగలుగుతారు అండ్ ఎంజాయ్ చేయగలుగుతారు. అండ్ ప్లీజ్ నా ఛానల్కి అన్సబ్స్క్రైబ్ చేయకండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసేస్తున్నారు. సబ్స్క్రైబ్ చేస్తున్నారు, మళ్ళీ అన్సబ్స్క్రైబ్ చేసేస్తున్నారు. దాంట్లో నా ఛానల్ రేటింగ్ పడిపోతుంది. అర్థం చేసుకోండి ప్లీజ్. అసలు చూసినా చూడకపోయినా సబ్స్క్రైబ్ చేసేయండి. కనీసం అన్సబ్స్క్రైబ్ చేసేస్తే నా ఛానల్కి ఇబ్బంది అవుతుంది. అర్థం చేసుకోండి ప్లీజ్. కొత్తగా మొదలెట్టాను, సో దాంతో నాకు మీ సపోర్ట్ కావాలి. సో నాకు ప్లీజ్ మీ సపోర్ట్ ఇవ్వండి. అన్సబ్స్క్రైబ్ చేసేస్తే నా ఛానల్ పడిపోతుంది అండ్ నాకు కూడా కొంచెం బాధ అనిపిస్తుంది. ప్లీజ్ రిక్వెస్ట్ అండి, సబ్స్క్రైబ్ చేయండి బట్ అన్సబ్స్క్రైబ్ చేయకండి. నచ్చకపోయినా నా వీడియోస్ చూడకండి, పక్కన పెట్టేయండి, బట్ అన్సబ్స్క్రైబ్ చేయకండి ప్లీజ్. మళ్ళీ కలుగుతాం ఇంకొక రోజు కొత్త వీడియో. అప్పుడు దాకా స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. లవ్ యూ టు ఆల్ మై లవ్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్, గుడ్ నైట్, సీ యూ, స్వీట్ డ్రీమ్స్. బాయ్. అడిగితే కామెంట్స్ చెప్పొచ్చు, అమ్మ మీకు రిప్లై ఇచ్చేస్తాను. డెఫినెట్గా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ. బాయ్.